ఇవాళ ప్రొడ్యూసర్ ట్రయల్స్ అన్నారు కదా, ఈ సూపర్ గుడ్ ఫిల్మ్స్ రాకముందు చాలా రకాల ట్రయల్స్ చేశారు. ఆ ప్రయత్నాలలో మీకు జరిగిన మెమరబుల్ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఏదన్నా. మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ హీరో కథ చెప్పింది తెలుగులో రాజశేఖర్ గారు, హీరో రాజశేఖర్. నేను అది ఓకే, అది తర్వాత మాట్లాడుకుందాం. నేను అనేది ఇప్పుడు తరుణ్ సినిమా గురించి మీరు చేశారు కదా ప్రొడ్యూసర్ ప్రయత్నాలు, దాంట్లో ఇలా ప్రయత్నాలు చేశారు అంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే అసలు ఎవరు ఈ కథను అసలు ఫస్ట్ నచ్చలేదు వాళ్ళకి, అసలు కథని ఎంటర్టైన్ చేయలేదు వాళ్ళు. సరే బాబు తరుణ్ అంటారు, సార్ కథ నేను చెప్పండి, కథ చెప్తే ఏదో ఈ అమ్మాయి ముద్దు పెట్టడం, వీడు ముద్దు పెట్టడం ఏంటి, అమ్మాయి పరిగెట్టడం ఏంటి, ఇంకొక అమ్మాయి పరిచయం అవడం ఏంటి, రోడ్డు మీద వెళ్ళడం ఏంటి, వాళ్ళకి ఆ ఫార్మాట్ అర్థం కాలేదు చాలా వరకు. దానివల్ల నాకు ఇబ్బంది. చాలామంది ప్రొడ్యూసర్స్ దగ్గర వెళ్ళి చెప్పేవాడిని, అంటే ఎస్టాబ్లిష్డ్ నాన్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్, కొత్త వాళ్ళు, బిల్డర్సు, కాంట్రాక్టర్లు, ఎవడు పడితే వీడి సినిమా దిగెళ్తారు, వీడి దగ్గర డబ్బు ఉందా, వీడికి అది చెప్దాం. బట్ ఎక్కడా మెటీరియల్స్ అవ్వలేదు. చాలా తిరిగాను, డిసప్పాయింట్ అయ్యాను కూడా. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయిపోయి నేను వదిలేసుకున్నాను, పోతే నా ఫిల్టర్ లేదనుకున్నాను. సో అది దైవ నిర్ణయం, ఆయన దయ వల్ల, భగవంతుడి దయ వల్ల నాకు తరుణ్ రూపంలో నాకు ఈ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఓకే సార్, ఇంతకుముందు ఈ ప్రొడ్యూసర్ కాకుండా ఏదో రాజశేఖర్ గారు టాపిక్ తీశారు ఏంటది? నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఈ తెలుగు సినిమా మ్యారేజ్ తర్వాత తరుణ్ కలవకముందు నేను ప్రయత్నించినప్పుడు కేవీ సత్యనారాయణ ఒక ప్రొడ్యూసర్ ఉండే, సుందరకాండ. ఆయనకి వెళ్ళి నేను మా కథ చెప్తే చాలా బాగుంది కదా రాజశేఖర్ చెప్పంటే, రాజశేఖర్తో చేద్దాం సినిమా అని ఆయన రెడీ అయ్యాడు. కానీ ఎందుకో అది అవ్వలేదు ఆ టైంకి. దాని తర్వాత ఈ తరుణ్ జరిగింది. ఆ ప్రొడ్యూసర్ నాకు గుర్తు, కేవీ సత్యనారాయణ గారు. ఆయన ఫస్ట్ ఆయన కథ చెప్పాను అనమాట. అది ఎక్సలెంట్ స్టోరీ. ఇప్పుడు కూడా బౌండ్ స్క్రిప్ట్ నా దగ్గర ఉంది. అది సమ్డే ఐ వాంట్ టు డూ దట్ ఫిలిం బికాజ్ ఇట్స్ వెరీ కాంటెంపరీ నవ్ ఆల్సో అనమాట. ఇప్పుడు కూడా తీయచ్చు. సో అలాంటి కథ అనమాట. మరి ఇంకా ఆ కథను వేరే పెద్ద హీరోలకి ఎవరు చెప్పలేదా? సంజయ్ దత్ చెప్పబోతున్నా ఇప్పుడు హిందీలో. సంజయ్ దత్ అంటే గుర్తొచ్చింది నాకు. హిందీలో సంజయ్ దత్ ఆల్రెడీ ఒకసారి ఓకే అయింది. అవునండి, ఈ స్క్రిప్ట్ అవునండి, ఇదే స్క్రిప్ట్. మళ్ళీ సంజయ్ దత్ గ్యాప్లో ఇదే చెప్పబోతున్నా. అప్పుడు ఆ టైంలో నేను సంజయ్ దత్కి కథ చెప్దామని బాలీవుడ్లో బాగా తిరిగాను అనమాట. ఈ కథ 14 days ఆయన సెట్ మీద షూటింగ్ వెళ్తే 14th or 15th నాకు టైం ఇచ్చాడు కథ వినడానికి. 5 నిమిషాల్లో కథ విన్నాడు. ఠీకే అన్నాడు. ప్రొడ్యూసర్ హైకే అన్నాడు. అవును, రాకేష్ మల్హోత్రా అని ఒక ప్రొడ్యూసర్, హత్ కర్ ది ఆప్ని అని గోవిందా తీశాడు. ఆయనకు చెప్పాను, సార్ నేను సంజయ్ దత్ కథ చెప్పాను, సంజయ్ దత్ డేట్స్ ఇస్తే నేను ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు. ఆ కథ విన్నాడు, బాగుంది అన్నాడు. సరే మళ్ళీ కలుద్దాం, నేను రాకేష్ మల్హోత్రాతో మాట్లాడుతా అన్నాడు ఆయన. ఎవరు? సంజయ్ దత్ గారు. సంజయ్ దత్ గారు మాట్లాడుతున్న టైంలో ఆయన దాని తర్వాత వాస్తవం అనే సినిమా హిట్ అవ్వడం వల్ల ఆయన సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు. ఏదో కారణం వల్ల సౌత్ ఆఫ్రికా వెళ్ళి చాలా రోజులు షూటింగ్ చేశాడు. దాని తర్వాత ఏమైందంటే ఈ డిడ్ నాట్ రిటర్న్ బ్యాక్. 1.5 years ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ సంజయ్ దత్ టు సే ఎస్. అంటే దాని తర్వాత ఆయన సక్సెస్ రావడం, పెద్ద పెద్ద బ్యానర్స్ యాక్సెప్ట్ చేయడం వల్ల అవ్వలేదు. సో నేను ఫ్రస్ట్రేట్ అయ్యి ఇంకా లేదు, నేను తర్వాత ఎప్పుడైనా తీస్తా, ఇంకా అన్నట్టు మనం ఏం చేయలేము. ఆయన నేను అక్కడ డ్రాప్ అయ్యాను అనమాట. సో ఆ కథ మళ్ళీ ఇప్పుడు నేను ఆయనకే తెలియని చెప్తున్నాను. నేళ్ళ తర్వాత మీరు చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయనకి చెప్పబోతున్నాను వెరీ సూన్. తెలుగులో ఎవరికి చెప్పలేదు? తెలుగులో ఎవరు చెప్పలేదు. నేను హిందీలో తీద్దాం అనుకుంటున్నాను కదా. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి మొక్కలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడు రా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేమి? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుతున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలెట్టుకొని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.